పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే పవన్ కళ్యాణ్ మీద కేసు ఏంటి? పవన్ కళ్యాణ్ అంత తప్పు ఏం చేశాడనంటే, పవన్ కళ్యాణ్ గారు తుమ్మినా తప్పే, మాట్లాడినా తప్పే, ఆయన స్వేచ్ఛగా మాట్లాడినా తప్పే, ఏదైనా అభిమానులకి ఒక సూచిక ఇచ్చినా తప్పే, ఏం చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు నుంచున్న దగ్గర నుంచి ఒంగున్న వరకు లేదంటే నడిచినా ఏం చేసినా కానీ తప్పే. ఎవరికేనంటే వైఎస్ఆర్సీపీ నేతలకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా తమ అభిమానుల్ని రెచ్చగొడుతున్నారు, గొడవలు సృష్టించడానికి అభిమానులు రెచ్చగొడుతున్నారని చెప్పి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు అంత మాటలు ఏం చెప్పారు? అంత శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఆయన ఏం మాట్లాడారంటే, హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, సినిమాని బాయ్కాట్ చేసుకుంటారా చేసుకోండి, సినిమాని తొక్కేస్తారా తొక్కేయండి, నాకు ఫరక్ పడదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారు? మీరు కూడా ఏంటయ్యా, నా అభిమానులు అయ్యుండి కూడా ఆ మాత్రం ధైర్యం కూడా లేదా మీకు? వాళ్ళేదో బాయ్కాట్ చేస్తానంటే, వాళ్ళేదో నెగిటివ్ పోస్టులు పెడితే, వాళ్ళేదో కౌంటర్ పోస్టులు పెడుతుంటే దానికి మీరు అంత భయపడిపోయి అంత సున్నితంగా ఉండనవసరం లేదు, తిప్పి కొట్టండి, దాడి చేయండి అని చెప్పారు. దాడి చేయండి అని అంటే ఏంటి? డైరెక్ట్గా వెళ్ళి వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా మనిషిని కిడ్నాప్ చేసేసి రాత్రికి రాత్రి శాల్తీలు లేపేసి లేదనంటే ఇంకోటి చేయమని కాదు. సోషల్ మీడియాలో ఏదైతే హరిహర వీరమల్లు బాయ్కాట్ అని ఏదైతే చెప్తున్నారో, డిజాస్టర్ హరిహర వీరమల్లు ఏదైనా చెప్తున్నారో దానికి నెగిటివ్ కామెంట్స్ ఏవైతే పెడుతున్నారో దానికి కౌంటర్లు వేయండి అని చెప్పారు. అంతే తప్పితే వెళ్ళి దాడి చేసేయండి, మనిషిని శాల్తీ లేపేయండి, ఆ మనిషిని కుట్టేయండి అని చెప్పలా. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా కానీ దాంట్లో ఇంకొక పరమార్థం ఎదుర్కొంటారు. ఎందుకనంటే ఆయన్ని ఎక్కడ కించపరుద్దామా, ఆయన్ని ఎక్కడ తొక్కుదామా అని చెప్పి చూసే దాంట్లో మొదట్లో ఉండేది వీళ్ళు. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చాలు, ఏకంగా ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, ఒక మంత్రి అయ్యి ఉండొచ్చు, లేదనంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో ఒక పదవిలో ఉండొచ్చు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కానీ, గతంలో పదవులు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు పదవులు లేకపోయినా అంతే. ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందనంటే ఆ సినిమాకి రివ్యూలు చెప్పుకుంటున్నారా లేదనంటే వీళ్ళు రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కావట్లా. గత 5 ఏళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద పెట్టిన దృష్టి, సినిమాల మీద ఆ సినిమాలకి రివ్యూలు చెప్పిన మీద దృష్టి, వాళ్ళు తీసుకున్న శాఖల మీద కానీ, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధిలో కానీ, ప్రజల్లో సమస్యలు తీర్చడం మీద కూడా కనీసం దృష్టి పెట్టాలి. ఎందుకనంటే బ్రో సినిమా కానీ, వకీల్ సాబ్ కానీ, లేదనంటే ఇంకొక సినిమా వచ్చింది భీమ్లా నాయక్ అని, ఈ 3 సినిమాలకి కూడా రివ్యూలు ఎవరు చెప్పారనంటే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు. అది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రివ్యూ చెప్పాలనంటే మినిమం ఆ రేంజ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక పదవి ఉంటే కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రివ్యూ చెప్పలేరు. మిగతా హీరోల కంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు లేదా క్రిటిక్సో లేదా ఈ నటీనటులు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు అభిమానులు. కానీ పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చెప్పాలంటే అడిషనల్గా ప్రభుత్వంలో పనిచేస్తున్న రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారనంటే వాళ్ళు వాళ్ళ శాఖల మీద పెట్టిన దృష్టి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు తప్పంట. వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్లు, డిజాస్టర్ హరిహర వీరమల్లు అని చెప్పి ఇష్టానుసారంగా నెగిటివ్గా ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి దాని మీద కేసులు పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో సగం మంది అరెస్ట్ అవుతారు. మరి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదే, పెట్టుకుంటే పెట్టుకోండి, మీ పని మీరు చూసుకోండి, ఫరక్ పడదు, నాకు వెంట్రుకు కూడా ఊడదని చెప్పి ఆయన చాలా ఓపెన్గా చెప్పారు. ఆయన గతంలోనే మీరు అధికారంలో ఉండేటప్పుడే దమ్ముంటే ఆపుకోండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేసి చెప్పారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండేటప్పుడు మీరేం చేయగలరు? మా అయితే అంటే నెగిటివ్ పోస్టులు పెడతారు. నెగిటివ్ పోస్టులు పెట్టిన తర్వాత ఎవడో దానికి ఒక పనికి మళ్ళీ కామెంట్లు పెట్టడమో, దాన్ని రీట్వీట్ చేయడమో, రీపోస్ట్ చేయడమో జరుగుతుంది తప్పితే అంతకుమించి సినిమా ఏం పోయేదేమీ లేదు కదా. ఆల్రెడీ సినిమా హిట్ అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. స్టోరీ లైన్ ప్రకారంగా సినిమా నెంబర్ 1 స్టోరీ. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కొంత మైనస్ అయ్యాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్నారు. మొదటి రోజే ఏకంగా ఓవరాల్గా 70 కోట్లకు పైగా వసూలు కలెక్ట్ చేసింది. ఏకంగా ప్రీమియర్ షోలకి 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మిగతా 40 కోట్లకు పైగా మొదటి రోజు కలెక్షన్స్ వచ్చింది. ఇంకా మీరు సినిమాని ఆపేదేముంది? సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యింది, మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే మైనస్ ఉన్నాయి. ఖచ్చితంగా సినిమా స్టోరీ లైన్ ప్రకారంగా ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి కానీ, హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి కానీ, చరిత్ర గురించి తెలుసుకునే వ్యక్తి కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కానీ, న్యూట్రల్గా ఉండేవాళ్ళు కానీ, చరిత్ర ఏంటి, అసలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఏం జరిగింది అనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా చూడడం జరుగుతుంది. కేవలం కొంతమంది గొర్రెలకు, కొంతమంది సైకోలకు, కొంతమంది సెక్యులర్లకు, లేదంటే ఇంకొంతమంది మతం ముసుగులో ఉన్నోళ్ళకి నచ్చపోవచ్చేమో. ఎందుకంటే అది సనాతన ధర్మం బేస్ అయి ఉంది. చరిత్ర గురించి
తెలిసిన సినిమా కాబట్టి చూడరు. ఎందుకంటే మన దేశంలో ఉన్న దరిద్రాల్లో మొదటి దరిద్రం ఏంటంటే కులాలు, మతాలు అవన్నీ కామన్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా తప్పే అన్నట్టు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వైఎస్ఆర్సీపీ నేతలు కేసు పెట్టారు. ఏంటి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పోస్టులు పెడితే మీరు అంత బాధపడిపోవాల్సిందే ఉంది, దానికి కౌంటర్గా దాడి చేయండి సరిపోద్దని అన్నారు. దాన్ని కూడా తప్పు అని అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడినా సరే లోతుగానే చూస్తారు. గత 5 ఏళ్ళు కూడా వీళ్ళు ఎంత రాక్షస పరిపాలన చేశారు, ఎంత దారుణంగా చేశారు అనేది అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు కూడా, అయినా కూడా మారకన్నా ఇంకా అదే వ్యవహార శైలి. ఇంకా సినిమాలకు రివ్యూలు చెప్పుకోవడం, సినిమా మాజీ మంత్రులుగా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాల గురించి చెప్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా సినిమా గురించి చెప్తున్నారు. ఇంకా సోషల్ మీడియా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక రకంగా హరిహర వీరమల్లి సినిమా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఆయన ప్రమోట్ చేసుకునే అవసరంలా, వీళ్ళు ప్రమోట్ చేస్తారు, ఫ్రీ పబ్లిసిటీ. కానీ ఏంటంటే వీళ్ళు నెగిటివ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత నెగిటివ్ చేసినా సరే ప్రజల్లోకి అది పాజిటివ్ వెళ్తుంది. ఎందుకనంటే ఇక్కడ దానికి ఒకటే ఉదాహరణ, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని నాటకాలు ఆడి, ఎన్ని అబద్ధాలు ఆడి, ఎంత నెగిటివ్గా పబ్లిసిటీ చేసినా కానీ ప్రజలు నమ్మరు. ఎందుకంటే 5 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో ఏం జరిగింది, ఎవరు ఏంటి, ఎవరు ఎలా మాట్లాడతారు, ఎవరు ఎలా పరిపాలన చేస్తారు, ఎవరు వ్యవహార శైలి ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఏంటంటే ఫ్రీ పబ్లిసిటీ ఏంటంటే ఇప్పటి వరకు లేని హైప్ అంతా కూడా ఈ బాయ్కాట్ హరిహర వీరమల్లు, డిజాస్టర్ హరిహర వీరమల్లుని ఏవైతే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్స్ వైరల్ చేస్తున్నారో దానివల్ల సినిమాకి ఇంకా బజ్ పెరుగుతుంది తప్పితే, హైప్ పెరుగుతుంది తప్పితే సినిమా ఎక్కడ కూడా లాస్ అవ్వట్లేదు. ఆల్రెడీ 80 కోట్ల వరకు కొట్టేసింది. నిన్న డే 2 కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయని చూడాలి. ఏదేమైనా సరే సినిమా బడ్జెట్ ఈజీగా దాటుద్ది. కేవలం 5 or 6 డేస్లోనే సినిమాకి పెట్టిన పూర్తి కలెక్షన్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది ఏ రేంజ్లో ఉన్నది అందరికీ తెలుసు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏవి నచ్చవు కాబట్టి, ఆయన ఏం చేసినా తప్పే కాబట్టి ప్రతిదానికి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం ఇవన్నీ కామన్. కాకపోతే ఆ కేసు అనేది రిజిస్టర్ చేయడం వరకే ఒక పద్ధతి తప్పితే అవి కనీసం దాని మీద యాక్షన్ తీసుకున్నంత సాహసం కాదు కదా. ఎఫ్ఐఆర్ కూడా నోటీస్ చేయలేము అని నా అభిప్రాయం. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పేటీఎం కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకించి కూడా ధన్యవాదాలు.